తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉంది అనే ఒక వైరల్ ప్రచారం జరిగింది. ఎందుకు ఈ ప్రచారంలో సత్యం లేకపోవచ్చు అంటున్నాను అంటే, ప్రతి నెయ్యి ట్యాంకర్ కూడా ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కిచెన్ కి పంపిస్తారు, అప్పటిదాకా పోదు. ఈ టెస్ట్ లో కల్తీ బయటపడినప్పుడు వాటిని వెనక్కి పంపించడం అనేది ఒక అనవాయితీగా ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో అది 14 సార్లు, జగన్ హయాంలో అది 18 సార్లు జరిగింది అని చెప్తున్నారు. అయితే ఎన్డీడీబీ రిపోర్ట్ లో యాన్యువల్ ఫ్యాట్ కూడా ఉండి ఉండొచ్చు అని నివేదిక ఇచ్చింది. ఉంది అని వాళ్ళు ఇవ్వలేదు. చాలా క్లియర్ గా వాళ్ళు దిస్ కెన్ బి ఫాల్స్ పాజిటివ్ అని కూడా చెప్పారు. ఎందుకు ఫాల్స్ పాజిటివ్ అంటే, ఈ ఆవులకు ఎక్కువగా వెజిటబుల్ ఆయిల్స్ తో కూడిన ఫుడ్ ని ఫీడ్ చేసినా కూడా, లేదా సరిగా ఫీడ్ చేయకపోయినా, ఈ 2 కారణాల వల్ల కూడా ఇటువంటి ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇది ఎవిడెన్స్ కాదని కూడా చెప్పారు. దీన్ని సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడ వాడకూడదు అని కూడా చెప్పారు. నిజానిజాలతో సంబంధం లేకుండా విపరీతంగా ప్రచారం చేశారు. పైగా వైరల్ చేస్తున్న దాంట్లో మొత్తం పేజీ కూడా చేయట్లేదు. విషయం ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు వివాదంగా మార్చాడు అనేది ఇవాళ మన ముందున్న ప్రశ్న.